తీసుకు రూపేష్. ఏంది వదిన ఒక్క సంబంధం కూడా దొరింపైతలేదు. ఒకప్పుడేమో కుటుంబాలు పెద్దగా ఉండేటి, ఉమ్మడి కుటుంబాలు, ఎన్ని పరిచయాలు ఉండేటి, ఒక్కరు చెప్తే ఎన్నో సంబంధాలు తీసుకొచ్చేటోళ్ళు. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు లేవు, సంబంధాలు చూసేటోళ్ళు లేరు. అందరు మ్యారేజ్ బ్యూరోల మీదే ఆధారపడతారు. నువ్వు చెప్పే నిజమే వదిన. ఒకప్పుడు ఒక పెళ్ళికి పోతే 10 మందికి 10 సంబంధాలు దొరింపయ్యేటి, కానీ ఇప్పుడు 10 పెళ్ళిళ్ళకు పోయినా ఒక్క సంబంధం కూడా దొరింపైతలేదు వదిన. అవును రూపేష్, పెళ్ళంటే గుర్తుకొచ్చింది. నేను నిన్న పెళ్ళికి వెళ్ళినా కదా, నా చిన్నప్పటి ఫ్రెండ్ కలిసింది. తను కూడా మ్యారేజ్ బ్యూరో నడుపుతాందంట. మా మర్దికి సంబంధం చూడాలి, రా ఒకసారి ఇంటికి అంటే వస్తాన్నది రూపేష్. తేజ, ఏం చేస్తున్నావే? అవో వదిన, ఇప్పుడే మాట్లాడినా అప్పుడే వచ్చింది. నీ ఫ్రెండ్కి 100 సంవత్సరాలు. కూర్చోవే స్వాతి. ఇతనే నానే మీ మరిది? అవునే, చెప్పే సంబంధాలు ఏమన్నా ఉన్నాయా? అసలు ప్రాసెస్ ఏంటి? అయ్యో ఎందుకు లేవే, బోల్డ్ అని ఉన్నాయి. ఫస్ట్ మీ మరిది ఏం జాబ్ చేస్తున్నాడు, శాలరీ ఎంత వస్తుంది చెప్పవే? ప్రైవేట్ జాబే చేస్తున్నాడే, 40 నుంచి 50 వేల మధ్యలో వస్తుంది. అలవాట్లయితే ఎలాంటి చెడు అలవాట్లు లేవే, మంచోడు. ఎవరోళ్ళు వాళ్ళకి మంచోళ్ళే కానీ 50,000 జీతం అంటున్నావు కదా. ఫస్ట్ నాకు అడ్వాన్స్ 5,000 ఇవ్వాలనే. పెళ్ళి కుదిరిన తర్వాత ఖచ్చితంగా 50,000 నుంచి 1,00,000 రూపాయలు మాత్రం ఇవ్వాలి. అది సంబంధాన్ని బట్టి ఉంటుంది. 1,00,000? అవునే, మీరు ఒక్కరే కాదు, అటు అమ్మాయి వాళ్ళు మంచి సౌండ్ పార్టీ అయ్యి మంచి కట్నం ఇచ్చిందనుకో, వాళ్ళ దగ్గర కూడా 1,00,000 తీసుకుంటాను. అసలు కట్నం పిల్లవాళ్ళు ఎవరికి ఇస్తున్నారే? పిల్లగానికి ఇచ్చుడా నీకిచ్చుడా? మాకు అర్థమైతలేదు. అదేంది అట్లా మాట్లాడుతున్నావు? పెళ్లి సంబంధం సెట్ చేయడం అంటే మాట్లాడుకుంటున్నావా? కట్నం అయితే మేము తీసుకున్నట్టు లేదే, కట్నం జమ చేసి నీకు ఇచ్చినట్టే ఉన్నది. అవునే, నాకు ఒక డౌట్. మా అబ్బాయికి మేము కట్నం తీసుకోకపోతే? తీసుకోకపో, అది నీ ఇష్టమే. నాకు మాత్రం ఇచ్చుడు పక్కా. ఇచ్చినాక మాత్రం 6 నెలల లోపు సంబంధం సెట్ చేస్తాం. సరేనే, ఇవి డీటెయిల్స్. మీకు ఓకే అనిపిస్తే నా ఫోన్పేకి 5,000 కొట్టు. నాకు వేరే పని ఉంది, నేను వెళ్ళొస్తానే. సరేనే. ఏంటి రూపేష్ వీళ్ళ డిమాండ్లు? వీళ్ళ పనే మంచిగా ఉన్నది కదా. 4 సంబంధాలు సెట్ చేస్తే 4,00,000. ఈ లెక్కను చూస్తే నాకు పెళ్ళి అయినట్టే ఉన్నది వదిన. అవుతుందా వదిన? నువ్వేం బాధపడకు, నీ నెల జీతం అలాకిచ్చైనా సరే నీ పెళ్లి చేపిస్తా.